హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమందరం చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేమైతే కురుమూర్తి జాతర అయితే వెళ్ళామండి. అందుకే 3 డేస్ వరకు వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేకపోయాను. అందుకే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ఈ వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి. అలాగే నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. మేము కురుమూర్తి జాతర పోయిన రోజు అయితే అక్కడే జాతరలో 2 డేస్ అయితే ఉన్నామండి. అంటే ఫస్ట్ వెళ్ళిన రోజు ఒకరోజు, నెక్స్ట్ రిటర్న్ అయిన రోజు ఇంకొక రోజు అనమాట. అలా 2 డేస్ అయితే అక్కడే గడిచిపోయింది మాకు. అయితే నేను ఎలాగా స్పెండ్ చేశానో మీకైతే ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఇంకా మేమైతే కురుమూర్తి జాతర వెళ్ళే ముందు రోజు అయితే సామాన్లు అన్నీ ఉంటాయి కదండి, అవైతే మొత్తం అయితే సర్దుకోవాలన్నమాట. వెళ్ళే ముంగట ఎంత పని ఉంటుందో ఆ తర్వాత వెళ్ళేసి వచ్చిన తర్వాత కూడా అంతకన్నా ఎక్కువ పనే ఉంటుందండి. వెళ్ళే ముంగట అయితే ఇంకా బెడ్షీట్స్ అవన్నీ అయితే మొత్తం వాష్ చేసి పెట్టుకోవాలండి. ఎందుకంటే జాతర కాబట్టి ఇంకా ఖచ్చితంగా అన్నీ నీట్గా అయితే తీసుకెళ్ళాలి కదా. అందుకే బెడ్షీట్స్ అయితే నేను వాష్ చేసి అయితే పెట్టానండి. ఇంకా నెక్స్ట్ సామాన్లు అవన్నీ అయితే సర్దుకున్నాను అనమాట. ఇంకా అక్కడ తినడానికి వచ్చేసి జొన్న రొట్టెలు, అలాగే వైట్ రైస్, నెక్స్ట్ వచ్చేసి ఆలు అండ్ వంకాయ కర్రీ అయితే తీసుకొని వెళ్ళామండి. ఇంకా ఆల్రెడీ ఒకరోజు ఉంటాం కదా అని చెప్పేసి మేమైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క జత బట్టలు అయితే పెట్టుకున్నామండి. ఇంకా టవల్స్ అవన్నీ అయితే పెట్టేసుకున్నాను అనమాట. అదంతా ప్యాకింగ్ మీకు చూపిద్దాం అనుకున్నాను, కాకుంటే ఇంకా నాకు టైం అనేది సరిపోలేదండి. ముందు రోజు చాలా పని ఉందన్నమాట. అందుకే ఇంకా నేనైతే ఏం వీడియో తీయలేకపోయాను. అందుకే మీకైతే చెప్తున్నాను. కానీ ఇంకా వెళ్ళే రోజు ఒక 2 బ్యాగులు అలా అయ్యాయండి మాకైతే. ఒక బ్యాగ్లో వచ్చేసి తినడానికి సామాన్లు అవన్నీ అయితే పెట్టుకున్నామన్నమాట. ఇంకొక బ్యాగ్లో వచ్చేసి మా బట్టలు, బెడ్షీట్స్ అవన్నీ అయితే పెట్టుకున్నానండి. ఇంకా అలాగే మేమైతే ముగ్గురమే వెళ్ళామండి. నేను, మా వారు, అలాగే మా చిన్న బాబు ముగ్గురమే వెళ్ళామన్నమాట. మా పెద్ద బాబు మాత్రం రాలేదండి. తనకి అక్కడ వాతావరణం అనేది సరిగా పడదన్నమాట. ఎప్పుడైనా సరే అండి, ఊరు వెళ్తే చాలు మా పెద్దోడికి అసలు పడట్లేదన్నమాట. జలుబు, ఫీవరు అలా అవుతుంది. అందుకే ఇంకా తననైతే తీసుకెళ్ళలేదు. తను మాత్రం వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే పెట్టేసి అయితే వెళ్ళాము. మేమైతే బస్కి అయితే వెళ్ళామండి. సో వెళ్ళేటప్పుడు మాత్రం ఇక్కడ నుంచి ఇంకా మేము ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ నుంచి మహబూబ్ నగర్కి బస్ అయితే ఎక్కేసి మహబూబ్ నగర్లో అయితే దిగామండి. ఇంకా మహబూబ్ నగర్లో అయితే స్పెషల్ బస్సులు అయితే చాలా ఉంటాయండి. కురుమూర్తి జాతర స్పెషల్ బస్సెస్ అని ఉంటాయి అన్నమాట. ఇంకా వాటికైతే వెళ్ళామండి. ఇంకా ఎవరికైనా తెలియకుంటే ఈ వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి. కానీ చాలా బాగుంటుందన్నమాట జాతర. మేమైతే ఎప్పుడైనా ప్రతి ఇయర్ ఉద్దాల రోజు అయితే వెళ్తామండి. అంటే ఉద్దాలు అంటే దేవుడి యొక్క పాదరక్షలు అనమాట. సో దానికైతే ఖచ్చితంగా వెళ్తామన్నమాట. ఒకవేళ కుదరకపోతే నెక్స్ట్ డేనన్నా వెళ్తాము. ఖచ్చితంగా జాతరకి అయితే మేము ఖచ్చితంగా వెళ్తామండి. ఎందుకంటే ఈ కురుమూర్తి స్వామి వచ్చేసి మా ఇంటి దైవం అనమాట. అందుకే మేము ప్రతి ఇయర్ అయితే ఖచ్చితంగా వెళ్తామండి. ఒకవేళ కుదరకపోతే దాని నెక్స్ట్ డే లేదంటే ఒక 2 డేస్ తర్వాత అలా ఖచ్చితంగా అయితే వెళ్తామండి. ఇంకా సో మీకైతే మధ్యలో కొన్ని జాతరవి వీడియోస్ అయితే పెడతానండి. కానీ ఎంతమంది పబ్లిక్ వచ్చారండి. అసలు ఉద్దాల టైం అయితే దాదాపు 2-3 అవర్స్ అయితే టైం పట్టిందండి. చాలా లేట్గా వచ్చాయన్నమాట. అందుకే ఇంకెక్కడోళ్ళు అక్కడే ఉండిపోయారు. సో ఇంకా నెక్స్ట్ మీకైతే చూపిస్తాను చూడండి. ఎంట్రన్స్ అనమాట. ఇది బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ ఒకటి ఉంటుంది, అలాగే కమాను బ్యాక్ సైడ్ ఒకటి ఉంటుందండి. సో ఫ్రంట్ నుంచి అయితే చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడ మధ్యలో వచ్చేసి ఉద్దాలు తిరిగే ప్లేస్ అనమాట ఇది. ఇంకా మొత్తం ఇక్కడైతే చాలామంది దేవుడు పై మీదకి వస్తాడంటారు కదండి. సో అట్లా వచ్చేసి అక్కడ షిగాలు అలా చేస్తుంటారనమాట. ఇంకా చూడండి, మేము మా సిస్టర్ అయితే వెళ్ళామన్నమాట. ఇవి అండి ఉద్దాలు. అయితే ఉద్దాలు వచ్చేసి ఇలా ఈ గ్రౌండ్లో మధ్యలో అయితే తిరుగుతాయి. చాలా బాగుంటుందండి. అసలు ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి. మొత్తం అసలు లక్షల మంది వస్తారండి ఇక్కడ. అంత బాగుంటుంది. టెంపుల్ వచ్చేసి ఇదనమాట. నైట్ పూట ఉద్దాలు వచ్చే టైంకి 7:30, 8 అలా అయిందండి. కానీ చాలా లేట్గా వచ్చాయన్నమాట ఈసారి. మాకైతే ఒక 3-4 అవర్స్ అలాగే నిలబడి కాళ్ళు అయితే చాలా పెయిన్ వచ్చాయండి. అలా అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ నైట్ మేము తినేసిన తర్వాత దర్శనం అయితే చేసుకున్నామన్నమాట పైనకి వచ్చి. అయితే మేము అందరం కలిసి ఇలా అయితే మధ్యలో ప్లేస్ పెట్టుకొని అక్కడైతే అందరం కూర్చొని అయితే తింటున్నామండి.
ఇంకా మేమైతే గుత్తి వంకాయ, టమాటా పచ్చడి, ఆలు వంకాయ కర్రీ, పులిహోర, వైట్ రైస్ ఇలా అయితే తెచ్చుకొని అయితే తింటామండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి దాసంగాలు అనమాట. అయితే నెక్స్ట్ రోజు అయితే మేమందరం మార్నింగే లేచి 4-5కి అలా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఆ తర్వాత స్నానాలు అవన్నీ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ దేవుడి దగ్గరికి అయితే వెళ్ళని వాళ్ళైతే వెళ్ళి దర్శించుకుంటారండి. మేమైతే దాని ముందు రోజు నైటే వెళ్ళేసి దర్శించుకున్నాం అనమాట. కానీ చాలా హ్యాపీగా చాలా బాగా అనిపించిందండి. అయితే సాయంత్రం టైంలో వెళ్ళిన రోజు సాయంత్రం టైంలో దేవుడి దర్శనం చేసుకోవాలంటే చాలా రష్ ఉంటుందండి. అందుకే మేము ఈసారి ఏం చేసామంటే నైట్ వెళ్ళిన తర్వాత అక్కడ ఉద్దాలు మొత్తం జరుగుతాయి కదండి, అవన్నీ జరిగిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే నైట్ వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. కానీ కొంచెం పబ్లిక్ అనేది తగ్గిందండి, కానీ చాలా బాగా అనిపించిందండి మాకైతే. ఇంకా నెక్స్ట్ డే రోజైతే మేము స్నానాలు అయితే చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఆ తర్వాత ఇంకా మార్నింగే టీ అయితే తాగామండి. తాగిన తర్వాత నెక్స్ట్ అక్కడ కుండలు అమ్ముతారనమాట. సో అక్కడనే కుండలు అయితే తీసుకొని దాసంగాలకైతే పెడతామండి. సో దేవుడికి ప్రసాదం వచ్చేసి రైస్ అయితే వండేసి ఆ తర్వాత దానిలో కొంచెం బెల్లం వేసేసి బెల్లం అన్నం లాగా అయితే చేస్తామండి. పరమన్నం అంటారు కదా, అదైతే చేస్తామన్నమాట. అలాగే కొంచెం పచ్చిపులుసు అయితే చేస్తామండి. సో ఇక్కడ స్పెషల్ వచ్చేసి పచ్చిపులుసు అనమాట. అయితే చింతకాయలు అయితే ఒక దాంట్లో ఉడికిస్తామండి. ఉడికించిన తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి ఉంటుంది కదండి, అదైతే పొయ్యిలో కొన్ని బొగ్గులు అలా ఉంటాయి కదండి. సో ఆ నిప్పుల పైననే మేమైతే మొత్తం ఈ పచ్చిమిర్చి వేసేసి కాల్చి దాన్ని అయితే మొత్తం నీట్గా కడిగేసి ఆ తర్వాత ఇంకా ఉడికిన చింతకాయలు ఉన్నాయి కదండి, వాటిలో కొన్ని కూల్ వాటర్ పోసేసి కొంచెం చల్లారిన తర్వాత ఈ చింతకాయలు అలాగే పచ్చిమిర్చి కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసేసి మొత్తం బాగా చేయితో బిసుకుతామండి. ఆ తర్వాత మొత్తం జ్యూస్ లాగా అయిపోతుందన్నమాట. దాంట్లో ఇంకా మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం అయితే బాగా కలుపుకొని ఇంకా పచ్చిపులుసు లాగా అయితే చేసుకోవాలండి. చేసేసుకొని దానిలో ఉల్లిపాయలు అయితే వేసుకోవాలన్నమాట. సో ఇది కార్తీక మాసం కదా, కొంతమంది కార్తీక మాసం పడతారు కదండి, వాళ్ళైతే ఉల్లిపాయలు వేసుకోరండి. ఇంకా మేమైతే ఏం లేమని చెప్పేసి ఇంకా దాంట్లో ఉల్లిపాయలు అయితే వేసామండి. వేసేసి పచ్చిపులుసు చేస్తామన్నమాట. అయితే మీకు ఇంతకుముందు ఫోటో చూపించాను కదా, అలా అయితే దాసంగాలకైతే పెడతామండి. మొత్తం రైస్ అంతా వండేసిన తర్వాత ఇంకా కుండలు ఉంటాయి కదా, వాటిని అయితే మొత్తం నీట్గా అయితే కడగాలండి. కడిగిన తర్వాత వాటికి పువ్వులు అయితే పెట్టాలన్నమాట. పైన కుండలో వచ్చేసి ఈ పచ్చిపులుసు ఉంటుంది కదండి, అదైతే వేయాలి, వేసేసి పెట్టాలి. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఇస్తరాకులు అయితే వేయాలండి, 2 వేసేసి అందులో పరమాన్నం అయితే పెట్టేసి మనం ఆల్రెడీ చేసుకున్న పచ్చిపులుసు ఉంటుంది కదండి, అది కూడా దాంట్లో అయితే వేయాలన్నమాట. వేసేసి ఇంకా దేవుడికి అగరబత్తీలు అలాగే ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేయాలండి. కొట్టేసి ఇంకా మనం అక్కడైతే ఒక్క పొద్దుతో అయితే చేయాలన్నమాట. చేసిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఎవరైతే ఒక్క పొద్దు ఉంటారో వాళ్ళైతే మొత్తం అక్కడ కూర్చొని ఇంకా ఒక్క పొద్దు వదలాలన్నమాట. అంటే కొద్దిగా రైస్ అనేది తినాలి. ఇంకా అంతేనండి. మేమైతే ప్రతి ఇయర్ అయితే ఖచ్చితంగా వెళ్తామండి. ఎందుకంటే మా ఇంటి దేవుడు కాబట్టి మేము ఖచ్చితంగా వెళ్ళాలి. ఇంకా అంతే అండి, తప్పదు. కాబట్టి ఎంత రష్ ఉన్నా సరే మేమైతే ఉద్దాలకు మాత్రం ఖచ్చితంగా వెళ్తామండి. ఒకవేళ మిస్ అయితే మాత్రం నెక్స్ట్ డే అలా వెళ్తాము, కానీ ఖచ్చితంగా మాత్రం వెళ్తామండి. మీరు ఎవరైనా చూడకుంటే ఈ జాతర మాత్రం నెక్స్ట్ డే రోజు దర్శనం అయితే చేసుకోండి, చాలా బాగుంటుందన్నమాట. అక్కడైతే ఇంకా గురుమూర్తి స్వామి అలాగే అమ్మవారు అలాగే ఉద్దాలు అవన్నీ ఉంటాయండి, చాలా బాగుంటుందన్నమాట. మీలో ఎవరైనా దర్శించుకోకుంటే వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా మేము దర్శించుకున్న తర్వాత వచ్చేటప్పుడు అయితే ఇంకా కొద్దిగా షాపింగ్ అయితే చేసామండి. ఇంకా మా కోడళ్ళకి 2 ఉన్నారు కదా, వాళ్ళకైతే ఇంకా చిన్నవాళ్ళు కదా అని చెప్పేసి వాళ్ళకు బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ మా డాడీ అయితే ఇంకా బొంగులు పుట్నాలు అవైతే తీసుకురమ్మని చెప్పాడు, తనకైతే అవైతే తీసుకున్నాము. అలాగే ఇంకా గురుమూర్తి స్వామి ఫోటో అయితే ఒకటైతే తీసుకున్నామండి. అయితే ఆల్రెడీ ఇంట్లో ఉంది, కాకుంటే అది కొంచెం సైడ్లకి మొత్తం ఖరాబ్ అయిందని చెప్పేసి ఇంకొక ఫోటో అయితే తీసుకున్నామండి అక్కడ. ఇంకా కొంత షాపింగ్ అయితే చేసుకొని అయితే ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంకా వచ్చేసిన తర్వాత ఊరికి వెళ్ళేటప్పుడు ఎన్ని పనులు ఉంటాయో ఇంటికి వచ్చిన తర్వాత అంతకంటే ఎక్కువ పనులే ఉంటాయండి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ తీసుకెళ్ళిన సామాన్లు కానీ బెడ్షీట్స్ కానీ అవన్నీ ఉంటాయి కదండి, బట్టలు అవన్నీ చాలా ఉంటాయి కదా.
సో అవన్నీ అయితే మొత్తం నీట్గా ఎక్కడొక్కడ అయితే సర్దుకోవాలండి. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ డే ఇంకా మా పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళారనమాట. వెళ్ళిన తర్వాత నేను ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నానండి. చేసేసుకొని ఇంకా గిన్నెలు అవన్నీ చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ అయితే నీట్గా వాష్ చేసుకున్నానండి. చేసుకొని ఇంకా షింక్ మాత్రం మొత్తం నీట్గా అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. అయితే ఇందులో ఒక ట్విస్ట్ జరిగిందండి. ఏందంటే అసలు అక్కడ జాతరలో చాలామంది పిల్లలు తప్పిపోతారండి. అక్కడ ఒకటి సమాచార కేంద్రం అని ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళి అనౌన్స్మెంట్ అయితే చేయాలి. ఎవరైతే తప్పిపోతారో వాళ్ళు అక్కడికి వచ్చి అనౌన్స్మెంట్ చేయాలన్నమాట. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేరు వాళ్ళ పేర్లు అయితే చెప్పాలండి. ఇంకా అందులో ఏం జరిగిందంటే మేము మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత షాపింగ్ చేసుకుంటూ వస్తున్నామండి. వస్తుంటే ఇంకా మా చిన్నోడు మాత్రం మధ్యలో ఒక దగ్గర కూర్చున్నాడనమాట. కూర్చొని ఇంకా మేము వస్తుంటే తను మాత్రం రాలేదు, అక్కడే ఉండిపోయాడు. కానీ కొద్దిసేపు అసలు మా చిన్నోడైతే తప్పిపోయాడండి అక్కడ జాతరలో మాత్రం. నాకు మాత్రం అసలు గుండె అయినంత పని అయిపోయిందండి. నాకు, మా వారికి, అందరికీ వెళ్ళిన వాళ్ళందరికైతే అబ్బా ఏంది అనవసరంగా జాతరకు వచ్చాం కదా అని చెప్పేసి ఆ టైంలో అనిపించిందనమాట. అసలు పిల్లలు తప్పిపోతే ఎలాగుంటుందండి చెప్పండి. ఒక్కసారిగా అసలు గుండె అయినంత పని అయింది మాకు మాత్రం. ఇంకా కొద్దిసేపు అలాగే ఉండి వెనకాలకి మళ్ళీ అక్కడిక్కడ చూస్తున్నామండి, వెతుకుతున్నామన్నమాట. ఇంకా తను మాత్రం డైరెక్ట్ స్ట్రైట్గా అయితే వచ్చాడండి. అదే కొంచెం లెఫ్ట్కో రైట్కో మళ్ళీంటే మాత్రం అసలు దొరకకపోయేదండి. చాలా బాధ అనిపించిందండి. ఒక్కసారిగా ఇంకా మాకైతే కన్నీళ్ళు అయితే ఆగట్లేవు అనమాట. అలా అయిపోయింది. ఇంకా వెనకాలకి మళ్ళీ చూసేసరికి ఇంకా కనిపించాడండి. ఇంకా చాలా హ్యాపీగా అయితే అయిపోయింది మాకు. కానీ అసలు జాతర వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అది కూడా ఎక్కువ రష్ అనేది ఉద్దాల టైంలోనే ఉంటుందండి. మామూలు టైంలో మాత్రం అంత రష్ ఉండదన్నమాట. సో నాకు మాత్రం ఎంత బాధగా అనిపించిందో అసలు ఏడుపు వచ్చేసిందండి. అసలు బబ్లు బబ్లు అనుకుంటూ చాలా అనిపించింది అనమాట. ఇంకా దొరికిన తర్వాత మా బబ్లు ఏమంటున్నాడంటే, మమ్మీ మీరు ఒకేలా దొరకకపోతే నేను సమాచార కేంద్రం ఉంది కదా అక్కడికి వెళ్ళేసి మైక్లో చెప్పేవాడిని మమ్మీ అంటున్నాడు. కానీ ఆ రష్లో ఏడుంటారండి, అసలు వాళ్ళకి కూడా భయమే కదా. తనకి కూడా చాలా భయం వేసిందంట. మమ్మీ మీరు లేకపోతే ఎట్లా మమ్మీ, నాకు ఒక్కసారిగా గుండె ఆగిపోయిందని చెప్తున్నాడు. అసలు చాలా జాగ్రత్తగా ఉండాలండి జాతరకి వెళ్ళినప్పుడు మాత్రం. ఇంకా నెక్స్ట్ డే రోజు ఇంకా చూడండి బట్టలు, జ్యువెలర్స్, ఇంకా నేను ఏమేమి తీసుకెళ్ళాను అవన్నీ అయితే తీస్తున్నాను అనమాట. ఇంకా ఒక జతనే తీసుకెళ్ళామండి. సో ఇంకా అన్ని బట్టలు అయితే వాషింగ్ అయితే చేయాలి. ఇంకా ఏమేమి తీసుకెళ్ళాము, ట్యాబ్లెట్స్ కూడా తీసుకెళ్ళామండి. ఇంకా అక్కడ చాలా మెట్లు ఉంటాయి కదా, ఆ మెట్లన్నీ ఎక్కేసరికి ఇంకా కాళ్ళు నొప్పులు వేస్తాయని చెప్పేసి ముందుగా అయితే ట్యాబ్లెట్స్ కూడా పెట్టుకున్నామండి. ఇంకా బ్రష్లు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే తీస్తున్నాను అనమాట. మేము ఎప్పుడైనా ఊరికి వెళ్ళాలనుకున్నా కానీ లేదంటే ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఈ లగేజ్ బ్యాగ్ మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్తామండి. ఇంకా ఇందులో అయితే మా పిల్లల బట్టలు అందరివి సరిపోతాయి కదా అని చెప్పేసి ఇవన్నీ అయితే తీసుకున్నామండి. ఇంకా ఎవరైనా జాతరకి వెళ్ళకుంటే ఖచ్చితంగా వెళ్ళండి, వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను. ఇంకొక వ్లాగ్లో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.